ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదని తనపై ఒక్క రాయి వేసినంత మాత్రాన వైసీపీ గెలుపును ఆపలేరని సీఎం జగన్ అన్నారు. వైసీపీని గెలిపించడానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు కావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి దాడులతో తన సంకల్పం చెదరదన్నారు. చంద్రబాబుకు తెలిసింది మోసం చేయడం, వెన్నుపోటు పొడవడమేనని, చంద్రబాబు నమ్మడం అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడమేనని జగన్ విమర్శించారు. బస్సు యాత్రలో సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఇవాళ కీలక ప్రకటన చేశారు. జగన్పై దాడికి సంబంధించిన ఆధారాలు ఎవరైనా ఇస్తే వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సీఎం జగన్పై దాడి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేశారు. దాడికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించారు. జగన్ మీద దాడి జరిగితే ప్రతిపక్షాలన్నీ ఒకే లైన్ మాట్లాడుతున్నాయని, జగన్ మీద దాడి తానే చేయించుకున్నారని అనడం సరికాదని సజ్జల అన్నారు. జగన్ కు డ్రామాలు చేయడం, నటించడం తెలియదని చెప్పారు. నింద తమపైకొస్తుందని టీడీపీ భయపడుతుందని, జగన్ కు వస్తున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని సజ్జల చెప్పారు. సీఎం జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదని అంబటి రాంబాబు అన్నారు. సంక్షేమ పథకాలే సీఎం జగన్ ను గెలిపిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేకనే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నారన్నారు. ఎంతమంది కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు. సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారని గుర్తు చేశారు. పక్కా పథకం ప్రకారమే దాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. ప్రజల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని బీజేపీ మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. జమిలీ ఎన్నికలకు బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి వెల్లడించారు. రాజమండ్రిలో జరుగుతున్న గంజాయి సరఫరా, బ్లడ్ బ్యాచ్ల దాడులతో కేంద్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎంకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదన్న పురంధేశ్వరి, ఆ బాధ్యత డీజీపీదన్నారు. విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డులో జనసేన, బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ప్రచారాన్ని మానవాంజనేయ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరమశివుని దర్శించుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. సీబీఐ కేసులతో కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22న విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పారు. ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. ఈ నెల 22 ఉదయం 11 గంటలకు బెయిల్ పిటిషన్పై విచారణ జరపనున్నారు. సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఉండగా ఒక కాలనీలోని మహిళలకు, చిన్నపిల్లలకు సోమిరెడ్డి డబ్బులు పంచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం డబ్బు పంపిణీ నేరమంటున్న వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘానికి వీడియోను పంపించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. తమ వద్దకి వచ్చిన చిన్నారులకు మాత్రమే నగదిచ్చామంటూ టీడీపీ శ్రేణులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ నెల 18న నామినేషన్ వేసే అంశంపై నాయకులంతా సమావేశమయ్యారు. అలాగే 2 రోజుల్లోనే జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని సన్నాహక సభ కాస్త సమరానికి వేదికైంది. పరిశీలకుడి పదవి చిచ్చురేపినట్లు తెలుస్తుంది. కొవ్వూరు లిటరల్లీ క్లబ్ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు పరిశీలకుడు రాజీవ్ కృష్ణ ముందే ఈ గొడవ జరిగింది. వెంకట్రావుతో పాటు ఓ సామాజిక వర్గం వారు వేదికపై ఉన్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలో ఫ్లెక్సీల రగడ వివాదాస్పదంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలలో నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అలాగే సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోటోలు లేకపోవడంతో బైరెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల ముందు ఆందోళనకు దిగారు. మాండ్రా శివానందారెడ్డి జయసూర్య తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో వైసీపీ నేతలు భూ కబ్జాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాంలో ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు. తాము విశాఖను వాణిజ్య రాజధాని చేశామని, వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి డ్రగ్స్ రాజధాని చేసిందని మండిపడ్డారు. జగన్ కు విశాఖపై ప్రేమ లేదని, ఆస్తుల మీదే ప్రేమ అని చంద్రబాబు అన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష ముగిసింది. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. 2 లక్షల రుణమాఫీతో పాటు వడ్లకు క్వింటాలకు 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందని, అధికారం కోసం రాహుల్ అడ్డదారులు తొక్కలేదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. పేదలు దళితులకు బీజేపీ ఏమైనా చేసిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర 100కు పైగా పెంచిందని, 350 ఉన్న గ్యాస్ సిలిండర్ 1000కి పెంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి రోజు వైభవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 17న భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. దేవాలయంలో కళ్యాణం ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పరిశీలించారు. కళ్యాణ మండప ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఏర్పాట్లు చేస్తున్న వసతి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం పట్టాభిషేకంను చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సూచించారు కమిషనర్. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికైనట్లు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రకటించారు. అంతకుముందు హైదరాబాద్ క్యాంపు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కార్యాలయం దగ్గర సంబరాలు జరిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలుగా మీసాల గీత విజయనగరం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓ ప్రైవేట్ హోటల్లోని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచి టీడీపీ అభివృద్ధికి కృషి చేశామన్నారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలో కొనసాగుతామని తెలియజేశారు. తాను ఎన్నికల్లో పదవుల కోసం పోటీ చేయడం లేదని, పార్టీ క్యాడర్ సూచన మేరకే వారి మనోభావాలను కాపాడుకునేందుకు టీడీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘటన వెలుగులోకి వచ్చింది. మహదేవ్పూర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీటీసీ భర్త మన్మధుడా అంటూ పాటలు పెట్టుకుని నిక్కర్పై డాన్స్ చేశారు. దీన్ని వీడియో తీస్తూ స్టేషన్లోని పోలీస్ సిబ్బంది ఎంకరేజ్ చేశారు. ఇక శ్రీనివాస్ డాన్స్ వీడియో స్నేహితులకు పంపడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఆయన ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని మహదేవ్పూర్ ప్రజలు, స్థానికులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రజల నుండి విశేషమైన మద్దతు లభిస్తుందని, అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా సీతారెడ్డి అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామన్నారు. సొంత బాబాయినే చంపి నాటకాలాడిన జగన్ గులకరాయి డ్రామాకు తెరలేపారు. ముందు ఇంకెన్ని డ్రామాలు ఆడతారోనని టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గొరెంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కపట నాటకాలు ఆడడంతో జగన్ సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, ఎన్నికల ప్రచార తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.